టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సీ ఎగ్జామ్ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిరోజు పూటకు 13,000 మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి డిఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు. ప్రతిరోజు పూటకు 13,000 మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ మొదలు కాగా సోమవారం మధ్యాహ్నం వరకు 2,20,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సీ ఎగ్జామ్ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కావడంతో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 పూటల పరీక్షలు పెడుతున్నారు. ఒక్కో షిఫ్ట్ కి 13,000 చొప్పున రోజుకు 26,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎస్జీటీలతో పాటు సబ్జెక్టుల వారీగా ఇదే విధానం అమలు చేయనున్నారు. ఒక జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే పక్క జిల్లాలో వారికి సెంటర్లు కేటాయించనున్నారు. తద్వారా నార్మలైజేషన్ చేసే అవకాశం రాకుండా ఉంటుంది. డిఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యే రోజున గురువారం స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం పోస్టులకు మార్నింగ్ షిఫ్ట్ లో, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ జరగనుంది. చివరి రోజు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ల పోస్టులకు పరీక్ష ఉంటుంది. డిఎస్సీ హాల్ టికెట్లోని తప్పుల్ని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు. డిఎస్సీ అప్లికేషన్లలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తో పాటు మీడియం, జిల్లా, జెండర్, సబ్జెక్టు పేర్లను కొందరు అభ్యర్థులు ఆన్లైన్లో తప్పుగా ఎంట్రీ చేశారు. వారికి అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా దాన్ని మార్చుకోలేదు. దీంతో హాల్ టికెట్స్ లో అలాగే వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కొచ్చి సమస్యను అధికారులకు తెలిపారు. దీంతో వారి హాల్ టికెట్లను అప్డేట్ చేసి మంగళవారం సాయంత్రం వరకు సవరించిన కొత్త హాల్ టికెట్లను వెబ్సైట్లో పెడతామని వారికి సూచించారు.